విద్యార్థులారా, మనం ఈ రోజు అద్భుతమైన విహారయాత్రకు వచ్చాం. ఈ ఊరు పేరు దొంగపేట. అయితే మీరు ఈ ఊరి యొక్క ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ ఊర్లో ఇంతవరకు దొంగతనం జరగనే లేదు. మరెందుకు ఊరికి దొంగలించే ఊరని అన్నారు? ఎవరికి తెలుసు? ఎన్నో ఏళ్లగా ఈ ఊరికి ఈ పేరే ఉంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఊళ్ళో ఏ ఇంటికి తలుపే లేదు. అందువల్లే అందర్నీ ఈ ఊరికి తీసుకొచ్చాను. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఒక ఊరు ఉందని మీరందరూ చాలా వివరంగా తెలుసుకోవాలి. సరే విద్యార్థులారా, మీ అందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. రేపు తెల్లవారుగానే మీ అందరికీ ఊరును చూపిస్తాను. ఓకే సార్. నేని మేని మైని మీరందరూ సిద్ధంగా ఉన్నారా? గురుగారు, మేమందరం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. మనం చూడటానికి చిన్నగా ఉంటాం, కానీ చేసే పనులని చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ గ్రామంలో అసలు దొంగతనం జరగలేదట. కానీ ఇక్కడ ప్రజలకి మనం తెలియజేసేది ఏంటంటే ఇంటికి తలుపు లేకపోతే అది ఎంత పెద్ద సమస్య వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. ఇని మిని మాని సిద్ధంగా ఉన్నారా? అలాగే గురు, మేము సిద్ధంగా ఉన్నాం, వెళ్దాం. క్షమించండి గురు. మొక్క మీద తోలింది. ఎవరు మీరు? దొంగలను పట్టుకోండి, 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 దొంగల్ని పట్టుకోండి. దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి. దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి. దొంగలు పారిపోతున్నారు. వాళ్ళని తప్పించుకోనివ్వకండి, దొంగలు పారిపోతున్నారు. క్యూటీ, లెగు, త్వరగా లెగు. అది త్వరగా లెగు. అది ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తోంది. దొంగతనం చేసి పారిపోతున్నారు. శివ, సౌండ్ అటువైపు నుంచే వస్తుంది. రండి, మన ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం. పట్టుకోండి, పట్టుకోండి. దొంగ పట్టుకోండి, పారిపోనివ్వకండి.
దొంగలు పట్టుకోండి దొంగల్ని పట్టుకోండి తప్పించి పారిపోతున్నారు వాళ్ళని వదలకండి పట్టుకోండి దొంగలు తప్పించి పారిపోతున్నారు త్వరగా రండి ఆగమంటుంటే పట్టుకోండి పట్టుకోండి వాళ్ళని తప్పించుకోలేకండి దొంగలు పారిపోతున్నారు పట్టుకోండి పట్టుకోండి వాళ్ళని వదలకండి రండి వేగంగా రండి అటు వెళ్తున్నారు పట్టుకోండి పట్టుకోండి వాళ్ళని పట్టుకోండి దొంగ పట్టుకోండి దొంగలు తప్పించి పారిపోతున్నారు పట్టుకోండి దొంగతనం చేసి పారిపోతున్నారు దొంగలు దొంగలు పట్టుకోండి దొంగలు పట్టుకోండి పట్టుకోండి త్వరగా త్వరగా పట్టుకోండి వెళ్ళిపోతున్నారు పట్టుకోండి దొంగలు దొంగలు పట్టుకోండి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. మీరెవరైనా వాళ్ళని చూసారా? లేదు, మేము ఎవరిని చూడలేదు. సరే అయితే రండి తిరిగి వెళ్దాం. వెళ్ళి లడ్డు సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం. ఆ, మీరంతా ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటా. మా గ్రామంలో నిన్న మొదటిసారి దొంగతనం జరిగింది. మీరు కూడా నిన్నే ఇక్కడ క్యాంప్ వేశారు, అందుకనే దొంగతనం మీ పిల్లలు చేసుంటారు. ఆయన అబద్ధం చెప్తున్నారు. మేమెవరు దొంగతనం చేయలేదు. మా పిల్లలు చాలా మంచి వాళ్ళు ఇలాంటివేమి చెయ్యరు. మీరు మమ్మల్ని అబద్ధం చేసుకుంటున్నారు. సార్, నిన్న రాత్రి ఆ ఊరు వాళ్ళు శబ్దం చేస్తుంటే ఏంటా అని నేను వెళ్ళి చూశాను. అప్పుడు దొంగలు కనిపిస్తే వాళ్ళని ఫాలో అయ్యాను. వాళ్ళు చిన్నపిల్లలే, కానీ ఖచ్చితంగా వాళ్ళు మా స్కూల్ వాళ్ళు అయ్యి ఉండరు సార్. అయితే ఎవరు దొంగిలించారో చెప్పండి. దొంగతనం చేసింది నేనే. మా ఊరి పేరుని చెడగొట్టి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. కొట్టండి, వెళ్ళండి. ఆగండయ్యా, నా మాట వినండి. అక్కడ కొట్టదు. చాలు ఆపమన్నానుగా. అయ్యో నా కాలు నా చెయ్యి. నా మాట పూర్తిగా వినరేంటి? నేను చెప్పాలనుకున్నది నేనే దొంగతనం చేశానని ఏ దొంగ వచ్చి చెప్పాడు కదా. దొంగ దగ్గర నుంచి నిజాన్ని చెప్పించాలి. క్షమించండి సార్, క్షమించండి, దయచేసి క్షమించండి. తొక్కలసారి ఆ దొంగ గాని స్కూల్ పిల్లాడైతే ఖచ్చితంగా వాడెవడో కనిపెడతాను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లో ఉన్న దొంగతనం చెయ్యాలనుకుంటే చాలు, వాణ్ణి నేను వెంటనే పట్టుకు తీరుతా.
అటువంటి నాకు ఇది 50 మీటర్ల దూరమే కదా. ఆల్ స్టూడెంట్స్ అందరూ లైన్లో నిలబడండి త్వరగా. ఏయ్. లేదు సార్, నేనేం చేయలేదు సార్. నువ్వే చేసావని నేనెప్పుడు అన్నాను? నేనేం దొంగిలించలేదు సార్. ఓహో. మరైతే ఇంత పెద్ద మీసం పెట్టుకుని దొంగతనం చేయడానికి నువ్వే వచ్చావన్నమాట. నిన్ను ఏం చేయాలో నాకు తెలుసురా. ఉత్తికి ఆరేస్తే బట్టలాగా అతుక్కుందిరా బాగా. రావడం లేదేంటి నీ మీసం? లడ్డు సింగారు, తప్పకుండా దొంగ ఈ స్కూల్ వాళ్ళు కారు. ఆ దొంగలు ఈ పాట కూడా పాడారు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి. మనం వీళ్ళ కోసం తప్పకుండా ఎదురు చూద్దాం. ఇకపై ఇతనితో అలాగే. వెళ్ళకూడదు. పిల్లల్లారా, చూడ్డానికి ఈ ఊళ్ళో దుకాణాలన్నీ ఒకేలా ఉంటాయి. బాగా పథకం వేసి కట్టుంటారు. రేవా, ఆది, యుడి, త్వరగా రండి. నిన్న రాత్రి ఆ దొంగ తుమ్మడాన్ని మనం విన్నాం కదా. తప్పకుండా గ్యాంగ్ లో ఒకడు ఉన్నాడు. కన్ఫర్మా శివ? రా, వెళ్ళి చెక్ చేద్దాం. గుమ్మడి పండు వీరి పేరేమి? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? ఎవరది? ఏంటి దొంగ అంకుల్, దొరికిపోయారా? ఏదో పిల్లాడివే కదా అని చూస్తున్నాను, లేదంటే నీ పని పట్టేవాడిని. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగారు, త్వరగా వచ్చేయండి. ఆ దొంగలు చిన్నపిల్లలు కారు, వాళ్ళు డ్వార్ఫ్స్. అలాగే. వాళ్ళని కనిపెట్టాను. నన్ను కాపాడండి.
చింత చచ్చినా పులుసు చావదంటారు. మమ్మల్ని చూసి మీరు నవ్వుతున్నారు కదా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఎవరిని వదలకండి, అందరినీ కొట్టండి రా. ఇవో శివ, నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్కడిని పంపించు. రా, రా, రా. అది. రా, 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 రా. అదిరింది. ఇంకెవరైనా ఉన్నారా? ఏయ్, రా, రా, త్వరగా రా. అది. ఏయ్. ఓయ్, ఒరే, ఒరే, నన్నెందుకు రా లోపలికి లాగా? వదలరా, వదలరా రే. సార్, ఇదిగోండి ఆ దొంగలందరూ ఇందులోనే ఉన్నారు. ఓరే, నేను కాను. తనే దొంగతనం చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. ఓ పెద్ద మనిషి, నేనేం దొంగని కాను. ఎందుకో ఈ దొంగలు నన్ను ఇందులో లాక్కున్నారు. పోతే పనిలే, మీరు పట్టుకోమన్న దొంగలు. శివ చాలా కష్టపడి వీళ్ళని పట్టుకున్నాడు. థ్యాంక్ యూ శివ, నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు. ఇక ఈ ఊర్లో ఏ దొంగతనం జరగదని మేము నమ్ముతున్నాం. ఎలా జరుగుతుంది? వీళ్ళు జైల్లో నుంచి అసలు బయట పడితే కదా. రండి రండి నాతో, జైలుకి వెళ్దామా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే చాలా భయపడతాడు. ఎందుకో తెలుసా? లడ్డూ సింగ్ వస్తాడు, పట్టుకుంటాడు అన్న భయం. ఇక రండి మిత్రులారా, ఇప్పుడు ఎలాంటి గొడవ లేకుండా మనం ఈ ఊరు మొత్తం తిరిగి చూద్దాం. దొంగలు వస్తారన్న భయం కూడా ఉండదు.